పుట్టిన పిల్లోడి వల్ల ఉద్యోగం ఎక్కడ పోతుందో అనే భయంతో వారికి పుట్టిన పిల్లోడిని 3 రోజుల్లోనే బండరాయి కింద పడేశారు. అందులోనూ వారు చేసేది పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కావడం విశేషం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాకు చెందిన బబ్లు, రాజకుమారి దాండోలియా దంపతులకు సెప్టెంబర్ 23, 2025న ఒక బాలుడు జన్మించాడు. 3 రోజుల తర్వాత ఆ పసికందుని వారికి దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్లి ఓ బండరాయి కింద పడేశారు. ఆ తర్వాత రోజు ఉదయం అక్కడ స్థానికులు పిల్లోడి ఏడుపులు విని బండరాయిని తొలగించి ఆ పిల్లోడిని హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించారు. పోలీసుల విచారణలో కొన్ని విస్తుపోయే విషయాలు తెలిసాయి. బబ్లు, రాజకుమారి దాండోలియా దంపతులు ఇద్దరు ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ గా పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటికే 8, 6, 4 సంవత్సరాలు గల 3 పిల్లలు ఉన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఒక నిబంధనను వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత పరీక్షలు రాయాలి అంటే 2 పిల్లల కన్నా ఎక్కువ ఉన్నవారు అనర్హులని అక్కడ ప్రభుత్వం జనవరి 26, 2001లో ఓ జీవోని ఇచ్చింది. ఉద్యోగం సాధించడానికి రాసే పరీక్షకు ఈ రూల్ వర్తిస్తుంది, కానీ అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రూల్ వర్తించదు అనే విషయం వీరికి తెలియదు. అందుకే 4వ పిల్లాడి వల్ల వీరి ఉద్యోగం పోతుందనే భయంతో పుట్టిన పిల్లాడిని బండరాయి కింద పడేశారని నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కన్న తల్లిదండ్రుల దగ్గరే పిల్లలకు రక్షణ లేని ఈ ప్రపంచం ఎటుపోతోందో మరి.